హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి చోరీలో. మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ షోకి సమయం రానే వచ్చేసింది. మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి ఎలమంచి సాయిబాబు గారు ఈరోజు మన టూరీ స్టూడియోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ఇంటింటి అన్నమయ్య చిత్ర నిర్మాత అండ్ అలానే శ్రీరామరాజ్యం ఇంకా ఎన్నో చిత్రాలకి నిర్మాత వహించేసి ప్రస్తుతానికి ద లీడింగ్ పొజిషన్లో ఉన్నటువంటి పాపులర్ నిర్మాత గారు ఈరోజు మన టూరీ స్టూడియో రావడం. నమస్కారం అండి సాయిబాబు గారు. నమస్తే సార్. ముందుగా మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఈరోజు అంటే మన ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కూడా టీచర్స్ డే సెలబ్రేషన్ చాలా హ్యాపీగా ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట. సో మనము ఈ ప్రజెంట్గా ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ముఖ్యంగా వాళ్ళే, మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళే. సో మరి మీరు ఇంత ఇన్ని చిత్రాలకు నిర్మాతగా వహించారు అండ్ పారిశ్రామికవేత్తగా ఇప్పటివరకు ఎన్నో కొన్ని డ్యామ్స్ నిర్మించేసి వందలాది మందికి మీరు సహాయంగా నిలుస్తున్నటువంటి వ్యక్తులు. మిమ్మల్ని ఎంతమంది ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని తయారు చేసినటువంటి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆ టీచర్ గురించి మనం సరదాగా మాట్లాడుకుందాం సార్ ఈరోజు. మా టీచర్స్ గురించి చెప్పే ముందు, నా చిన్నప్పుడు మాది యాక్చువల్గా SCW ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. మా ఫాదర్ ఫౌండర్స్ అంకుల్ ఫాదర్ పెదనాన్న గారు. అప్పుడు నాగార్జున సాగర్ అంటే అప్పుడు నాకు 2 years అప్పుడు స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. అప్పుడు 8 years వరకు నేను నాగార్జున సార్లోనే ఉన్నాను. ఉన్నప్పుడు ఐ థింక్ ఫోర్త్ ఇయర్ నుంచి అక్కడ మా కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ వెంకటేశ్వర గారు అని ఉండేవారు, వల్లభనేని వెంకటేశ్వర. ఈ 1 to 20, 20 to 1 ఎక్కాలనేవాళ్ళం మనం అప్పుడు. పైనుంచి కిందకి పైకి చెప్పకపోతే ఊరుకునేవాడు కదా, ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన. అందుకని ఈ రోజు కూడా అంటే నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడైనా గ్రాడ్యుయేషన్ చేసినప్పుడైనా మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ బ్రహ్మాండంగా చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడిని. బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆయన నాకు కానీ నన్ను రకంగా ఆ విషయాల్లో తీర్చిదిద్దింది ఆయనే. ఆఫ్టర్ దట్ నాకు గొడవరు కృష్ణా జిల్లా గ్రామంలో స్కూలింగ్ జరిగింది. అక్కడి నుంచి కాలేజ్ వచ్చి గన్నవరం అండ్ విజయవాడ. పీజీ వచ్చి కాన్పూర్లో చేశానండి. అది ఎంకామ్ చేశాను నేను. ఆ టైంలో నేను ఎంకామ్ చేస్తున్న టైంలో మా డాడీ వాళ్ళు జబల్పూర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, నర్మదా రివర్ మీద డ్యాము. అట్లా అందుకని ఇప్పుడు గన్నవరం చేసేటప్పుడు మాకు రవీంద్ర గారని వాళ్ళు ఇచ్చారు, రాజబాబు అని, లక్ష్మణ్ రెడ్డి గారని. అంటే మీ లైఫ్ లో ఎంతో మంది టీచర్స్ వస్తున్నారన్నమాట. టీచర్స్ అని కాదు, బాగా క్లోజ్ అయిన వాళ్ళు. అట్లాగే మా గన్నవరం కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు అని ఉన్నారు. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారి కజిన్ ఆయన. ఆయన చాలా స్ట్రిక్ట్గానే ఉండేవారు, అట్లాగే ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ అబ్బాయి కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో అతను ఊటీలో మా వాడు 10th standard అయిపోయిన +1 మాత్రం ఇక్కడ శ్రీ విద్యాపీఠకి చేస్తున్నారు. అప్పుడు ఆయన 1 year ఇక్కడ చదివించాను. తర్వాత అతను వెళ్ళిపోయాడు సెట్ చేసి. సో అది చాలా రేర్ సార్. అంటే మీరు ఎవరి దగ్గరనైతే విద్యాబుద్ధులు నేర్చుకున్నారో వాళ్ళ దగ్గర మీ అబ్బాయిని నేర్పించే ప్రయత్నం అనమాట. అంటే ఆయన పద్ధతి చూడాలి. అంటే ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ, ఆయన ఒబీడియన్స్, ఆయన అంటే మీరు ఇంత పెద్ద కావడానికి కూడా కారణం ఆ సారే. సో అవే క్రమశిక్షణ మీ బాబు కూడా రావాలని చెప్పేసి మళ్ళీ అదే సార్ దగ్గర పంపించడానికి దట్స్ రియల్లీ గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ సార్. సో అటువంటి మహానుభావులు ఆ విధంగా ఉండడం కూడా చాలా. వాళ్ళేందే గురువులు ఏందే మనం ఏం చేయగలమండి. ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళ బట్టే మన పద్ధతులు కూడా పద్ధతుల్లో కూడా వెళ్ళగలం. మన ట్రెడిషన్స్ నిలబడాలన్నా మనం ఆ గురువులో ఆలోచించాలన్నా వాళ్ళ యొక్క గైడెన్స్ బట్టి కూడా ఉంటుంది కదా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు. బికాజ్ ఫాదర్ మదర్తో వాళ్ళ పద్ధతులు బట్టి, ఈ గురుతుల్యులు చెప్పేదాన్ని బట్టి మన లైఫ్ను మనం మౌల్డ్ చేసుకోవటం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ యువర్ రైట్ సార్. సో విన్నారు కదా, అతను ఏ కాలేజీలో అయితే చదువుకున్నారో అదే కాలేజీలో మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా చదివించే ప్రయత్నం చేయడం, అతను ఆ కాలేజీలో చదువుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ సిస్టమేటిక్, ఆ క్రమశిక్షణ వాళ్ళ అబ్బాయి కూడా రావాలని చెప్పేసి అదే స్కూల్లో జాయిన్ చేయడం, అది రియల్గా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, దిస్ ఇస్ విజయ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. విజయ్ గారు మాట్లాడండి. నమస్తే అండి సాయిబాబా గారు. నమస్తే అమ్మా. నమస్తే.
మీకు జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్నాలెడ్జ్, మీరు శ్రీరామరాజ్యం సినిమా తీసి మాకందరికి, తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారండి. ఎందుకంటే బాపు గారు తీసే ప్రతి ఫ్రేమ్ విధానం చాలా బాగుంటుంది. మీరు చేసిన ఆ ప్రయత్నం వల్ల అది రమణ గారి చివరి చిత్రం అవటం మాకు అదో చేదు తీపి రెండు గుర్తులు కలిసేయండి. కరెక్ట్ అమ్మా. అండ్ మీరు ఎంత డే స్టెప్ తీసుకున్నారంటే ఈ రోజుల్లో ఆ పౌరాణిక చిత్రాన్ని తీయటం, అంటే లవకుశ ఉన్నా కూడా మళ్ళీ శ్రీరామరాజ్యం తీయటం, అది భారీ సెట్టింగ్స్ తో తీయటం, అది చాలా బాగుంది. అవునమ్మా, అది యాక్చువల్గా నేను నా అభిరుచి ప్రకారం చేసిందే కానీ కమర్షియల్గా చేద్దామని చేయలేదమ్మా. అదేంటంటే ఒక ఇదిగా ఉండిపోవాలి, ఎప్పటికీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎప్పుడైనా చూడటానికి వీలు ఉండాలనే ఉద్దేశంతో మనసా వాచా కర్మన అంటారు చూడమ్మా, ఆ విధంగా చేయాలని చేశాను నేను. అది అసలు నేనేంటంటే నేను యాక్చువల్గా సినీ ప్రొడ్యూసర్ని కాదు, ఎప్పుడైనా నా అభిరుచి ప్రకారం చేస్తూ ఉంటా. మాది యాక్చువల్గా దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. నా ఒకటి కొంచెం ఇదేంటంటే ప్యాషన్ అనుకోండి, లేకపోతే నా అభిరుచి అనుకోండి, ఏదైనా కానీ. అందుకని హార్ట్ఫుల్గా చేసాం అనమాట. అవునండి, అది టీం కూడా ఈ తరానికి అది మంచి మెసేజ్ వచ్చింది. అండ్ ఈ బాపు రమణ గారి థియేటర్లో కొన్ని కొత్త ఫ్రేమ్స్ యాడ్ చేశారు. సీతాదేవి దగ్గర నుంచి లేకపోతే హనుమంతుడిని ఇంట్రడ్యూస్ తీరు గాని, అంటే చిన్ని హనుమంతుడిని పెట్టి అక్కడ సీతాదేవికి అక్కడ చక్క రాముడి ఫ్యామిలీకి ఏదైనా హాని తలపెడితే ఇంకా ఆయన వచ్చేస్తాడు వెంటనే హనుమంతుడు. తీసుకొచ్చిన విధానం చాలా బాగుందండి. అది రమణ గారి గొప్పతనం అమ్మా. అవును, ఎక్కడ కూడా సినిమాలో అంత రామమయ్యలాగానే కనిపించింది. ఎక్కడ ఒక బాలకృష్ణ లేకపోతే నయనతార అని ఎక్కడ కనిపించలా. అంత చక్కగా, అంటే మనం ఆ దృష్టితో చూస్తే రాముడు చాలా బాగా చేశారండి. అది హ్యాట్స్ ఆఫ్ టు యు వన్స్ అగైన్. థాంక్యూ అమ్మా, థాంక్యూ. అండ్ ఇంటిలో అన్నమయ్య ఇక్కడ రాలేదండి, సిడ్నీలో అక్కడ రిలీజ్ అవ్వలేదు, ఆస్ట్రేలియా అన్ని చోట్ల రిలీజ్ ఇవ్వలేదండి. ఇంకెక్కడ రిలీజ్ చేయలేదు బికాస్ ఆఫ్ ఈ కొంచెం ఇక్కడ డిస్టర్బెన్సెస్ గా ఉన్నాయి కదా, అందుకని రిలీజ్ లేదమ్మా. నెక్స్ట్ మంత్ 11th అనుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ సైమల్టేనియస్ రిలీజ్ అమ్మా. ఓకే ఓకే, అన్ని చోట్ల సో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి చేసే అవకాశం ఉంది. సో మీరు మరిన్ని ఇలాంటి పౌరాణిక చిత్రాలు తీస్తే మేము ఎప్పటికీ రెడీగా ఉన్నామండి ఆదరించడానికి. థ్యాంక్స్ అమ్మా. అద్భుతం అండి గారు. సో విన్నారు కదా, మరి మీరు కూడా తొందరగా మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సాయిబాబా గారు ఉన్నారండి? ఉన్నారండి, మాట్లాడండి. చెప్పమ్మా. సార్ చెప్పమ్మా. నేను 30 years సార్, నాకు ఆర్కిటెక్ట్ హియర్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. థాంక్యూ. ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ సార్, శ్రీరామరాజ్యం. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ మూవీస్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ యూ సార్. డెఫినెట్లీ అమ్మా. వండర్ఫుల్ మూవీ సార్. అసలు అంటే యాక్చువల్లీ బీయింగ్ ఎన్ ఆర్కిటెక్ట్, నేను దాంట్లో చూసే ప్రతి ఫ్రేమ్ చాలా ఇంప్రెసివ్ గా, నాకు ఒక 30-40 ఫ్రెండ్స్ ఉంటారు, ఇండియన్ ఫ్రెండ్స్. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు సార్ ఆ మూవీని. సార్ అసలు టేకింగ్ గానీ మూవీ, ఎవ్రీబడి హ్యావ్ యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ దట్ మూవీ సార్. థాంక్యూ అమ్మా. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ మూవీస్ ఫ్రమ్ యూ సార్. థాంక్యూ. మీది నెక్స్ట్ మూవీ ఏదో ఉన్నట్టుంది కదా సార్? ఇంటింటా అన్నమయ్య అమ్మా, అది కంప్లీటెడ్. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాం అమ్మా. Oh, great sir. We are looking forward for that movie sir. Annamaya also. Yeah. Annamaya also. Definitely. Intinta Annamaya. Great అండి నిజంగా. యా. ఓకే అండి. Thank you sir. Thank you. కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేమ్మా. యా, ఇంటింట అన్నమయ్య కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఆ టైటిల్ ఆఫ్ ద మూవీ అండ్ కంటెంట్ ఆఫ్ ది మూవీ. ఎస్ యా, టైటిల్ అండ్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ సార్, నిజంగా కూడా చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ రంగంలో బాగుంది. నాగార్జున సాగర్లో ఉన్నారు మీరు అప్పుడు, సో నాన్నగారు ఉండే అప్పుడు. ఓకే, ఈ సైడ్కి ఎప్పుడు రావడం జరిగింది? ఇది నేను యాక్చువల్గా నా పీజీ అయిపోయి 1980లో మా కంపెనీలోకి వచ్చానండి. వచ్చినప్పుడు ఇది 1985లో ఉషశ్రీ మారెడ్డి గారు అని ఉన్నారు, మన మానవుడు దానవుడు ఈ సినిమాలు తీసి, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు. వారి అబ్బాయి ప్రభాకర్ రెడ్డి, అతను నా ఫ్రెండ్. ఎప్పుడన్నా అన్సీజన్లో మేము వచ్చినప్పుడు మరి చెన్నై వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి మాటల సందర్భంలో వచ్చింది,
మన ఇద్దరం ఎందుకు చేయకూడదు అని. ఓకే. నువ్వు చెయ్యి, మరి నేను ఉండడానికి కుదరదు కదా అన్న. అట్లా స్టార్ట్ అయ్యింది సాయిబాబా మూవీస్. ఓకే. 1985 నుంచి స్టార్ట్ చేసామండి. సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది సాయిబాబా మూవీస్. అప్పుడు సాయిప్రభా ప్రొడక్షన్స్. సాయిప్రభా. ఆ తర్వాత 1987లో రిలీజ్ చేసాం. అది మల్టీ స్టారర్. ఆ రోజుల్లో మన ఇండిపెండెన్స్ అప్పటికి నైజాంకి రాన టైంలో జరిగిన నిజాం నవాబు కాలంలో అట్రాసిటీస్, రజాకార్స్ మూమెంట్ మీద పిక్చర్ చేసాం. సర్దార్ ధర్మన్న. అది కృష్ణరాజు, మోహన్ బాబు, కన్నడ విష్ణువర్ధన్ హీరోలు, జయసుధా, రాధిక, రజని, ఇట్లా చాలామంది ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, రమణమూర్తి గారు, గిరి బాబు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలామంది పీపుల్ దాంట్లో యాక్ట్ చేశారు. ఇంటిగ్రిటీ గురించి చేసిన ప్రయత్నం అనుకోండి, జాతీయ సమైక్యతకు దాని గురించి మేము ఆ పిక్చర్ చేసాం. ఆ రోజుల్లో మాకు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి దాంట్లో కొంచెం ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నబట్టి దానికి కావాల్సిన సబ్జెక్ట్ కానీ ఏదైనా కంటెంట్ కానీ చాలా బాగా కుదిరింది. 87లో రిలీజ్ చేసాం. ఓకే. తర్వాత 2001లో వీడెక్కడి మొగుడండి అనే పిక్చర్ చేసామండి. ఈవీవి సత్యనారాయణతో చేశాను. అది కామెడీ అంటే హిలేరియస్గాను ఉంటూ హెల్దీ కామెడీగా ఈవీవి సత్యనారాయణతో చేసాం వీడెక్కడి మొగుడండి బాబు. తర్వాత ఆఫ్టర్ దట్ 10 years గ్యాప్. చెప్పాను కదా నాకు, నేను ఆయన నాటి ప్రొడ్యూసర్, నా అభిరుచి ప్రకారంగా సరదాగా ఏదన్నా అంటే లైన్ ఒకటి నచ్చిందంటే లైన్. ఎందుకో 2011లో రామసాయి మందిరం అని మార్కాపురం అంబా నాగమల్లేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కట్టించడం జరిగింది. నేను అది విగ్రహ ప్రతిష్ట 18 రోజులు ఉందనగా ఏదైనా చేస్తే బాగుండు కదా గుర్తుగా అనుకున్నప్పుడు, ఎవరైనా భోజనాలు పెడతాం, బట్టలు పెడతాం, ఎంతకన్నా చేసేది ఏముంటుంది, ఎప్పుడు గుర్తుండేటప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు కలిగిన థాట్ శ్రీరామరాజ్యం. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇది 2010లో థాట్ కలగటం, ఇమీడియట్ దాని గురించి ప్రయత్నాలు మొదలెట్టడం. అంటే ఒకప్పుడు అది శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయం. అవునండి, అది క్రీస్తు శకం 333వ సంవత్సరం దేవస్థానం ఉంటారు. ఓకే. అక్కడ నేను 2000 వెళ్ళాను చూడటానికి. తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు. ఓకే. అప్పుడు కమిటీ మీటింగ్ ఏదో జరుగుతుంది, చూస్తే అమ్మవారి గోపురం ఇవన్నీ కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి నా శక్తిలో నేను చేయగలిగింది చేశాను, చేస్తున్నాను, ఇంకా జరుగుతూనే ఉంది. ఈ రోజున అక్కడ కళ్యాణ మండపం, అన్నదాన, డైనింగ్ హాల్స్, మొత్తం ఎవ్రీథింగ్ నౌ కంప్లీట్ గా అక్కడ దేవాలయం మొత్తం కట్టించారు. అసౌకర్య గురి కాకుండా అన్ని రకాల సౌకర్యాలతోటి ఉందండి. చాలా అద్భుతంగా ప్రతిష్టంభన చేయించారు. మళ్ళీ మార్కాపురానికి నేషనల్ హైవే మీద 8 kilometers యువతలు ఉంటుందండి. ఓకే. చింతకుంట అని విలేజ్. ఓకే. సో ఆ క్షణంలో మీకు వచ్చినటువంటి థాట్ అది శ్రీరామరాజ్యం నిర్మించాలి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. గ్రేట్ సార్. అంటే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఒక మంచి ఆలోచన రావడం, ఆ ఆలోచనకి కరెక్ట్ మీకు స్టోరీ తోడు కావడము, డైరెక్ట్ రామసాయి మందిరం కడుతున్నాం కాబట్టి రాముడి మీద ఆబ్వియస్లీ జనరల్గా అట్లే ఉంటుంది కదా సార్. సో మంచి ఆలోచన. మరి శ్రీరామరాజ్యానికి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు బాబా గారితో మాట్లాడండి. అమెరికా ఆత్మీయులైతే 703-879-611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661. ఇక ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. అండ్ ఎలా నిర్మించారు ఈ చిత్రం, దీనికి ఉన్నటువంటి ఆసక్తికరమైన విశేషాలండి, అలానే ఎన్నో నంది అవార్డు సాధించుకున్నటువంటి చిత్రం గురించి మరిన్ని విషయాలు మీరు మాట్లాడండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ షో విత్ ఆర్జే మామా మహేష్. ఈరోజు ప్రత్యేకంగా మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. బాబు గారు, సార్, శ్రీరామరాజ్యం ఒకటి అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. సో మీరు హనుమాన్ టెంపుల్ కట్టించేటప్పుడు ఒక కలగనడం, అంటే ఏదో ఒక మంచి పౌరాణిక చిత్రం తీయాలని చెప్పేసి, దాని తర్వాత రామసాయి మందిరం, దాని తర్వాత ఇటువంటి అవకాశం మీకు రావడము ఎలా అనిపించేస్తుంది? ఎటువంటి అనుభూతిని ఇచ్చేసింది మీకు శ్రీరామరాజ్యం? అది నేనేదో చేద్దామనుకుని చేసిన పిక్చర్ కాదండి. స్పాంటేనియస్గా ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏదైనా చేయాలని అనుకుంటే కలిగిన భావన అది. ఓకే. అది నేనేదో ఆలోచించి చేసేసింది ఏం కాదు. ఓకే. అది నేను సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉందని నమ్ముతానండి. ఓకే. అది కొంతమంది మనం గాడ్ అనుకుంటాం, ఏదైనా అనుకుంటాం, ఎవరిష్టం వాళ్ళది. ఓకే. నేను అది తప్పకుండా నేను నమ్ముతాను. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అనుకుంటాను. ఈరోజు నేను మీ స్టూడియోలో కూర్చున్నానన్నా కూడా ఆయన ఆదేశం లేనిదే రాలేని అన్నాయని అనుకుంటా. ఓకే. అంటే ఎవరి మూమెంట్ ఆయన నిర్ణయిస్తాడు అని నా ఉద్దేశం.
అట్లాగే ఇప్పుడు ఆ పిక్చర్ చేయడానికి కారణం కూడా అదే అనుకోవటం. ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసాం. ఇమ్మీడియట్ అదే 6:15 ఆ టైంలో ఆయనతో 5 minutes మొత్తం మాట్లాడి ఉంటాం. 5 minutes కూడా మాట్లాడు 3 minutes ఇమ్మీడియట్ బయలుదేరండి బాబు అన్నారు. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే బయలుదేరి వెళ్ళాం. ఓకే. బాపు ముల్లపూడి గారిని కలిసిన తర్వాత ఉత్తరాయణం అని చెప్పి రాస్తున్నాను బాబు నేను అంటే, అలాగే సార్ అన్నాను. చెప్పారు ఉత్తరాయణం అంటే ఏంటో 2 మాటల్లో ఇద్దాం అనుకుంటున్నాం, మీరు కనుక చేస్తే అని బాపు గారు వాళ్ళిద్దరు కూర్చుని ఉండగానే అడిగాను. చాలా హ్యాపీ బాబు అన్నారు. మరి కాకపోతే ఒకటండి, ఈ రోజుల్లో జనరేషన్కి ఈ పద్యాలు ఒకటి సాంస్క్రిట్ టైపు లాంగ్వేజ్ ఒకటి లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా భాష ఆ పద్ధతిలో వెళ్దామండి. అదొకటే నా సైడ్ నుంచి కోరిక. మిగతాదంతా మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళం ఏమీ కాదు. రాముడన్నా రామాయణం అన్నా అంతా మీరే. కాబట్టి మీరు ఏ విధంగా చేస్తారంటే ఆ విధంగా చేయండి. ఓకే. కానీ పద్యాలు అవాయిడ్ చేయండి. ఓకే. డైలాగ్స్లో చాలా సింపుల్గా ఉండేటట్టు చూడండి అని చెప్పాం. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. సారీ టు ఇంటరప్ట్ సార్. హలో అండి. నమస్తే మహేష్, నేను వల్లి మాట్లాడుతున్నాను న్యూజెర్సీ నుంచి. నమస్కారం అండి వల్లి గారు. నమస్కారం అండి. ఎలా మంచి సాయిబాబా గారు వచ్చారు, మాట్లాడండి. సాయిబాబా గారు ఎలా ఉన్నారండి? నమస్తే అమ్మా, బాగున్నాం అమ్మా. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పమ్మా. అప్పటి వరకు ఫుల్ గ్లామర్ పాత్రలు వేస్తున్న నయనతారని సీతగా తీసుకొని రావాలి అని ఒకవేళ అలా తీసుకొచ్చితే మన ప్రేక్షకులందరూ ఆమెను యాక్సెప్ట్ చేస్తారనేసి ఆ నమ్మకం మీకు ఎలా వచ్చిందండి? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే చాలామంది చాలా సజెస్ట్ చేశారు. ఆ పేర్లని నాకు అంత ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదంటే వాళ్ళు దాన్ని న్యాయం చేయలేరండి నా ఉద్దేశం. చూడగానే ఒక ఇంప్రెసివ్నెస్ రాదని ఆ టైంలో మా సెకండ్ సన్ ఒక అతను రేవంత్ అని ఉన్నాడు, ఇప్పుడు ఇంటింటి ఆనమయ్యలో యాక్ట్ చేశాడు. ఆ రేవంత్ సజెస్ట్ చేశాడు, డాడీ నయనతార అయితే ఎలా ఉంటుంది అని. అవునురా నాకు మనసులో ఉంది కానీ చూద్దామని చెప్పి ఇమీడియట్గా క్యాసెట్ తెప్పించి చూస్తే అందుట్లో సాంగులో అమ్మాయి రారా అని ఏదో సాంగ్ ఉందమ్మా, ఆ శారీ మీద ఉంటుంది, సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ పాట. బంగారు కొండ అనే సాంగ్ ఒకటి వస్తుంది. ఆ సాంగ్లో నేను క్లోజప్ వచ్చినప్పుడల్లా పాజ్ చేసి చూసుకుంటూ ఆ అమ్మాయి నుదుటి పెట్టినవి కానీ లేకపోతే ఆ కళ్ళు కానీ అదంతా ఫ్రేమింగ్ లాగా చూసుకుని ఎస్ అని అప్పుడు డిసైడ్ అయ్యానమ్మా. నిజమే కదా, డెఫినెట్గా ఈ అమ్మాయి చేయగలదు. ఎందుకంటే ముందు ఫేస్లో ఇంప్రెసివ్నెస్ ఉంది, ఎందుకంటే రిసీవ్ చేసుకునే గుణం కనపడింది ఎవరు ఆడియన్స్ అని నా మనసుకు తోచింది. నేను ఇమ్మీడియట్గా అతని దగ్గర ఎక్స్ప్రెస్ చేయటం, నెక్స్ట్ డే బాలకృష్ణ దగ్గర అమ్మాయి అని అనుకోవటం ముందు, తర్వాత సరే చూద్దామండి అని అనుకోవటం. ఆ రోజు ఎమ్మటే బాపు గారికి ఫోన్ చేసి ముల్లపూడి గారిని, వాళ్ళకి హెల్త్ అంత ముల్లపూడి గారి బాగోపోయినా ఒకసారి వచ్చేయాలండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి రమ్మనమని, వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో కూర్చొని సిట్టింగ్ వేసి అప్పుడు మరి ఎక్కువగా మనకు ముల్లపూడి గారు కానీ బాపు గారు కానీ ఒక ట్రెడిషనల్ గా ఉండే అంటే అమ్మాయిని కానీ అలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు చెప్పిన ఈ దీనికి వాళ్ళు ఎక్కిభవించారా? కరెక్ట్. బాపు గారు కొంచెం వెనకాడారు, ముల్లపూడి గారు నో చాలా బాగుంది అమ్మాయి, అదేంటి అట్లా అంటావు అని అన్నారమ్మా. అది జరిగింది, అక్కడే జరిగింది, అదే మీట్లో జరిగింది. ఆయన 2 సార్లు అనేటప్పటికీ బాపు గారు మాట్లాడలేదు. తర్వాత ఫస్ట్ మేకప్ టెస్ట్ అయిన తర్వాత హీ ఈజ్ వెరీ హ్యాపీ. బట్ ఒకటి మాత్రం అప్పుడు మేము డిసైడ్ అయ్యాం కానీ అమ్మాయితో మాట్లాడలేదు కదా, ఆ ఉద్దేశంతో బాలకృష్ణతో మాట్లాడమన్నాం. బాలకృష్ణ గారు మాట్లాడాడు, నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను చేయటం లేదని అంటే, కాదు నువ్వు లేకపోతే ఈ పిక్చరే లేదన్నట్టుగా ఆయన చెప్పడం. నేను నెక్స్ట్ డే బయలుదేరి వెళ్ళటం, ఆ అమ్మాయి ఒక 5 to 10 minutes లోనే ఒకే జరగటం, అంతా అయిపోయిందమ్మా. అలానే బాలకృష్ణ గారు కూడా అంటే మనకి కృష్ణుడు అని అంటే ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత వారి అబ్బాయి ఉండాలనేసి అనుకున్నారా? లేదమ్మా. లేకపోతే మీరు అంటే ఇంకెవరైనా? లేదమ్మా, అసలు లేదు. ఆ పిక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందే బాలకృష్ణ చేయలేదు. మేము అంతా కొత్త వాళ్ళతో వెళ్దామని అనుకున్నాం ప్రాజెక్ట్. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ ఇవి. ఎందుకంటే నార్త్ ఎవరినన్నా చూద్దాము, మంచి వర్చెస్ ఇవన్నీ అని ఏదో మా ఆలోచనలో మేము ఉన్నాం. అట్లా అనుకుంటూనే 1.5 గడిచిపోయింది.
ఆ తర్వాత బాలకృష్ణ గారిని అడగటం, ఆయన ఇమీడియట్గా బయలుదేరి రమ్మని ఉండటం, వితిన్ 2 minutesలో ఆయన ఓకే చేయటం. ఆ తర్వాత నయనతార ఎంటర్ అవటం. ఆ షూటింగ్ జరిగిన నాళ్ళు కూడా అమ్మాయి ముందు మనం చేసే చాట ముందు మేము చేసింది కాటేజెస్ చేసామమ్మా, ఆల్వాలని ఇక్కడ హైదరాబాద్లో. ఆపోజిట్ ఆ రోడ్డుకి ఒక సైడ్ అది ఉంటుంది, ఒక సైడ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఇటు బౌండరీలోకి ఎంటర్ అయ్యేది. అంత పద్ధతిగా అన్ని రోజులు అలాగే చేసింది, అంత బాగా చేసింది. అందుకే అంటే పిక్చర్ లో కూడా అంటే చూడగానే కూడా ఏంటంటే ఒక ప్లజెంట్ ఉంటుంది, అంటే ప్లజెంట్ ఐస్ లో కానీ తన అంటే హావభావాల్లో కానీ చాలా కామ్ అండ్ పీస్ఫుల్ ఇది ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కదా. 100% లేదమ్మా, అందులో డౌటే లేదు. చాలా బాగా చేశారు. ఓకే ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. మంచి మూవీస్ ఏదైనా అంటే మనకు కొంచెం అంటే మరి టూ మచ్ మోడర్న్ కాకుండా ఇలాంటిది ఏదైనా ఒక్కొక్క స్టోరీ తీస్తే మీరు బాగుంటుందేమో అని అనుకుంటున్నానండి. ఇప్పుడు టూ మచ్ మోడర్న్ అన్నారు, మీకు బాగా తొందరగా సాటిస్ఫై అయ్యే సినిమా, మీరు అనుకున్న ఊహల్లో వచ్చే సినిమా నెక్స్ట్ మంత్ మందే, ఇంటింటా అన్నమయ్య. చూడండి, మీరు 80% డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ ఈ మహేష్ ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ కనుక్కుని మరీ నా చేస్తారు మీరు. దట్ మచ్ గ్యారెంటీ. మీ అబ్బాయికి కూడా కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్ అని చెప్పండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండి. బాలకృష్ణ గారితో బాపు గారు ఆయన పెద్ద ఆయనండి. ఆయనకి 80 yearsలో మార్నింగ్ 6 నుంచి నైట్ 10 o'clock దాకా కష్టపడేవాడు. అసలు ఎప్పుడు ఎక్కడ హరీనెస్ కానీ, ఏ ప్రాబ్లం కానీ, ఏ టెన్షన్ కానీ ఇది కూడా కనపడదు, అసలు కనపడనివ్వలేదు, కనపడదు. ప్రాజెక్టు అందరూ కూడా అలాగే, అందరితోనూ అలాగే జరిగింది. ఆయనతో ఇంకా వెరీ హ్యాపీ. గ్రేట్ అండి. సార్ మనతో మాట్లాడుకో ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అల్ట్రా మోడర్న్ మూవీ ఒకటి రాబోతుంది మనదే అని చెప్పేసి, ఇంటింటా అన్నమయ్య. అల్ట్రా మోడర్న్ కాదు, ఒక ఇప్పుడున్న జనరేషన్ మోడర్న్ మ్యూజిక్తో ఉన్న జనరేషన్. ఓకే, వాళ్ళు ఒక స్థానం, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంటే గుర్తింపుకి వెళ్ళిన తర్వాత అతను పర్సన్ ఎలా ఫ్యూజన్ మిక్స్ చేసుకుని, ఫ్యూజన్ కూడా మిక్స్ చేసుకుని అన్నమయ్య కీర్తనలని అతని ట్రెండ్లో, అతని మ్యూజిక్తో దాన్ని అన్నమయ్య కీర్తనలకి ఇది చేస్తూ, ఇప్పటి వాళ్ళకి అన్నమయ్య కీర్తనలు కూడా ఇందామని అనిపించేటట్టుగా మోడిఫై చేయడం అన్నమాట. గ్రేట్ అండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మహేష్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను న్యూజెర్సీ నుంచి. ఉషా గారు మాట్లాడండి మా. సాయిబాబు గారు. నమస్తే అమ్మా. హలో, చెప్పమ్మా. చెప్పండి ఉషా గారు. చెప్పండి సాయిబాబా గారు. ఇలా గురువారం నాడు సాయిబాబాని తలుచుకుంటూ మీతో మాట్లాడడం చాలా బాగుంది. నేను సాయిబాబా డివోటీనేనమ్మా. అవునండి, ఇట్లా గురు పూర్ణిమ కాదు కానీ టీచర్స్ డే కదా. మీకు ఆ క్రెడిట్ వచ్చిందండి. బాపు రమణ గారి లాస్ట్ కాంబినేషన్ లో సినిమా చిత్రం తీసిన ఆ క్రెడిట్ అంతా మీకే దక్కింది. అంత మంచి చిత్రం. హలో, ఇంకేం అడగాలనుకుంటున్నారు ఉషా గారు? ఇంకా అదే ఇంటింటికి అన్నమయ్య తర్వాత ఇంకేం ప్రాజెక్ట్ అండి? ఇంటింటి అన్నమయ్య నెక్స్ట్ రాబోతుంది, రిలీజ్ 11th అనుకుంటున్నాము. ఈ డిస్టర్బెన్సెస్ కొంచెం తగ్గితే 11th వస్తుంది. 11th వరల్డ్ వైడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే అన్నమయ్యతో, అంటే ఇది సోషల్ మూవీ అంటే లేకపోతే అన్నమయ్యతో రిలేటెడ్? సోషల్ అమ్మా, సోషల్. ఇప్పుడు ఒక మోడర్న్ మ్యూజిక్ ట్రెండ్లో ఉన్న ఒక లెవెల్కి వెళ్ళిన అతను, దాంట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన అతను ఆ మ్యూజిక్కి, అతను అతని మ్యూజిక్ ట్రెండ్తో అన్నమయ్యకి కీర్తనలని అతని మ్యూజిక్తో స్వరపరిచి ఇప్పుడు ట్రెండ్కి అనుకూలంగా ఏ విధంగా చేసి మన ట్రెడిషన్స్, మన ఎథిక్స్ మిస్ అవ్వకుండా అది కూడా అండర్ కరెంట్గా పెడుతూ చేసిన ప్రాజెక్ట్ అమ్మా. అది లైక్ చేస్తారమ్మా. అంటే యూత్ అనే కాదు, పెద్దవాళ్ళు ఎలాగో లైక్ చేస్తారు, యూత్ మాత్రం 100% లైక్ చేస్తారమ్మా. ఇది అందరికి రీచ్ అయ్యేలా ఉంటుందంటారు. డెఫినెట్గా అమ్మా. డెఫినెట్గా చూస్తామండి వచ్చినప్పుడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటండి? అంటే మీ దగ్గర నుంచి మేము మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందుకని అడుగుతున్నాను. ఏదో చెయ్యాలని ఉందమ్మా, ఇప్పుడే నేను మాట్లాడకూడదు. అది
అది ఏంటంటే నా అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అమ్మా, అందుకని గవాలు చెప్తే కొంచెం సడన్గా ఏంటోగా ఉంటుంది అది వినేవాళ్ళకి. ఐ గాట్ ఇట్ సార్. ఉషా గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి పారిశ్రామికవేత్త, అది కూడా మంచి సక్సెస్ రేట్లో ఉంది. సో బాబును అంటే మీ బాబుకు స్వతహా ఇష్టమా సార్? మీరేమన్నా? లేదు, అతనికి నేను 7 years బ్యాక్ అడిగాను. అతను అడిగితే అతను అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నాడు. అంతే, ఒకసారి అడిగాను, వదిలేశాను నేను. అతను IBM యూకేలో చేశాడు. చేసి వచ్చి ఒక 6 months తర్వాత ఏదో మాటల మీద ఇట్లా ఒకరోజు రాఘవేంద్ర ఏదో ఫోన్ చేస్తే వెళ్తా ఎరా వస్తావా అటు నుంచి అటు వేరే పని ఉంది అంటే వస్తానన్నాడు. వెళ్ళి అక్కడ ఆయన వేరే క్యాబిన్లో కూర్చున్నాడు. నేను ఆయనతో మాట్లాడి అతను ఎవరైనా వచ్చారా అని అడిగాడు. మా బాబు వచ్చాడండి, వెళ్తున్నాళ్ళండి అన్న. ఏదైతే పరిచయం చేయవే ఒకసారి పిలువ అన్నాడు ఆయన. అంతా బాబు అన్నాడు. హలో అనుకున్నారు. బాబు మళ్ళీ కలుద్దాం బాబు అన్నారు. సరే అండి అన్నారు. వెళ్ళిపోయాడు బయట. నాగమన్నాడు ఆయన. ఏంటయ్యా నువ్వు ఇంట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతావు, బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రాడు, కరెక్ట్గా సరిపోతాడు దీనికి అన్నాడు. ఏమండి నాకు అభ్యంతరం అయితే లేదు, నేనైతే అడగను. మీ అలా కజిన్ సిస్టర్ కూడా గట్టిగా ప్రెజర్ ఇస్తుంది. అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా మా బ్రదర్స్ కూడా ఒక్క సినిమా చేయరా తర్వాత మానేరా అంటున్నారు. నేనైతే అడగనండి, మీరు అడిగితానంటే మీరు కన్విన్స్ చేస్తే నేను కాదను అన్నాను. తర్వాత మర్నాడు వెళ్ళాడు, పిలిచారు ఆయన. అట్లా 2 days వెళ్ళాడు. ఆ రోజు నైట్ అన్నాడు, డాడీ ఏదో సబ్జెక్ట్ ఏదో చెప్పారు, చేస్తే అలాంటిదే చేయాలి డాడీ, ఎందుకంటే ఈ ఫైట్స్ మ్యూజిక్ సాంగ్స్ ఇవన్నీ అందరూ చేసేయే, ఇదైతే అన్నీ ఉన్నాయి దీంట్లో, చాలా చక్కగా ఉంది డాడీ అంటే, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే అనరా అన్నాను. అక్కడి నుంచి మెల్లిగా దీంట్లో దిగాడు. అది ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనం ఎవరు ఇన్సిస్ట్ చేయడానికి. ఇంటింటి అన్నమే మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్లో ఉంది సార్? నాకు ఇప్పటి వరకు నేను అనుకున్నది శ్రీరామరాజ్యం నుండి వీడెక్కడ 3 ఉండేవని ధర్మన్న. నేనేమి హైప్గా మరీ ఫీల్ అవనండి. నేను అనుకున్న రేంజ్కి అన్నీ సక్సెస్ అయ్యాను. నేను ఒక రేంజ్ అనుకుంటా. ఇప్పుడు శ్రీరామరాజ్యం కన్నా కొంచెం ఎక్స్ట్రా అంటే ఏమంటాం రివార్డులు అవనండి, అవార్డులు అవనండి, దాని మీద ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్తుంది కానీ తక్కువ మాత్రం ఉండదు. సో అంత ఎక్స్పెక్టేషన్, అంత ప్రేక్షక ఆదరణ పొందుతుందని చెప్పేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. తప్పకుండా సార్, నిజంగా ప్రేక్షక ఆదరణ పొందాలని చెప్పేసి. ఇంకా బాబాగారు చేసినటువంటి చాలా సోషల్ సర్వీస్ ఉన్నాయి, వాటి గురించి మనం మరి కాసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మాట్లాడండి. 7038799611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ షో విత్ ఆర్జే మామ మహేష్. ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ఇంటింటి అన్నమయ్య చిత్ర నిర్మాత యలమంచి సాయిబాబా గారు ఈరోజు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. సార్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను నెల్లూరు నుంచి, నా పేరు సాయి అండి. సాయి గారు మాట్లాడండి. నమస్కారం అండి. సాయిబాబు గారు నమస్తే. నా పేరు కూడా వచ్చి సాయినే. చాలా సంతోషం. మీ యొక్క నిర్మాత బాగా సినిమాలు బాగున్నాయి. సో మీకు ఏది బాగా నచ్చిందండి? శ్రీరామరాజ్యం చూసారా? చూసామండి. దాంట్లో శ్రీరామ్ ఒక మంచి పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడు చూడండి. జగదానంద జగదానంద తారక, ఆ సాంగ్ అనేది భలే నచ్చిందండి. ఓకే. సో మరి ఇప్పుడు బాబా గారిని ఏమైనా అడుగుతున్నారా మీరు? బాబు గారిని ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? క్వశ్చన్స్ ఏమైనా ఇంకా మంచి సినిమాలు బాగా మంచి సినిమాలు తీయాలని వారిని బాగా కోరుకుంటున్నాను. ఇంకా సంవత్సరానికి 4, 5, 6 అట్లా సినిమాలు తీయాలని. అంటే ఈ కథల్లో ఇప్పుడు కథలు ఉన్నాయి కంటే ఆ కథల్లో మన దేశం గురించి పాతగా ఉంటుంది చూడు, 1800, 1700 ఆ శతాబ్దంలో అట్లా టైపులో తీయమని. ఎందుకంటే పాత విషయాలన్నీ మాకు తెలియటం లేదు. ఎగ్జాక్ట్లీ జస్ట్ లైక్ సర్దార్ ధర్మన్న లాగా. అది ఆ యొక్క విశేషాలు కొత్తగా జరిగేదానికన్నా పాత జరిగినట్టు కొంత ఉండేటట్టుగా తీయాలని కోరుకుంటున్నానండి. చాలా మంచి విషయం చెప్పారండి సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పైన? ఆయన చెప్పింది కూడా మనసులో ఉంది.
ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేశాం కానీ ఇంకా వర్కౌట్ కాలేదు. అది గోయింగ్ ఆన్ ప్లానింగ్. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే అండి సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్, దాని తర్వాత అంటే ఇప్పటివరకు ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు మీ సంస్థ నుండి, అండ్ ఎన్నో సోషల్ సర్వీస్ కూడా చేశారు. సో మీరు చేసినటువంటి సోషల్ సర్వీసెస్ ఏంటి? రీసెంట్గా ఏం స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలు ట్రస్ట్ పెట్టి? 2008లో 2008లో శివసాయి సుధర్మ సేవా చారిటబుల్ ట్రస్ట్ అని నా పర్సనల్గా పెట్టానండి. ఓకే, దాని నుంచి అని ఏముంది, ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పేసి ఎడ్యుకేషన్. ఇప్పుడు చిల్డ్రన్ బిలో 10th క్లాస్ వరకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అవునండి, గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో అసలు ఏమీ వాళ్ళకి బుక్స్ కానీ ర్యాక్స్ కానీ ఇలాంటి లేని పరిస్థితులు ఉన్నాయి. ఫండ్స్ వెళ్తున్నాయి కానీ మరి ఏమో తెలియదు. బట్ కొన్నిసార్లు బాగుంటున్నాయి, కొన్నిసార్లు బాగోట్లేదు. దానికి సంబంధించి మెయిన్ మోటివ్గా పెట్టుకుంది అదే నేను. పెట్టుకుని ఇప్పటికీ ఒక 300 to 350 స్కూల్స్కి ప్రొవైడ్ చేశాను. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఇట్లా అన్ని, కర్నూలు డిస్ట్రిక్ట్, అన్ని చోట్ల చేసామండి. ఇంకా గోయింగ్ ఆన్, అది ఆల్రెడీ వెళ్తూనే ఉన్నాయి. ఇంకా అంటే దాంట్లో ఏంటంటే మనం ఒక షెల్ఫ్ అంటే క్లోజ్డ్ ర్యాక్స్ అండ్ ఓపెన్ షెల్ఫ్ అండ్ 101 బుక్స్, ఇది మన చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ వేయటానికి దానికి సంబంధించి వీళ్ళందరికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్కూల్కి మనం ఎవరో చెప్పారని కాకుండా మన టీం మనుషులే వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుని అది నిజంగా రియల్లేనా కాదా అనేది చూసుకుని మరీ వచ్చి ఎవరో రికమెండ్ చేస్తే మనం ఇవ్వటం అనేది లేదండి. అట్లా తీసుకుని మేము దాన్ని స్క్రూటినైజ్ చేసి పంపిస్తున్న పద్ధతి, ఇంక్లూడింగ్ పెద్ద బాల శిక్ష బుక్. ఏమండి అట్లాను ఇక మిగతాదంటారా, ఇప్పుడు దైవ కార్యక్రమాలు మామూలే. అది నేను జనరల్గా దాన్నే పెట్టి చేయట్లేదు, ట్రస్ట్లో పెట్టానే కాదు, జనరల్గా నాకు మొదటి నుంచి ఉన్నది అది. అట్లాగే ఎడ్యుకేషన్గా ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళవనివ్వండి, ఏదైనా మన వల్ల అయింది ఏది ఉంటే అది చేసుకుంటే, పిల్లలకి ఎటువంటి అవసరమో ఆ నీడ్ ఏంటో మీరు మన వల్ల అయింది మనం చేస్తున్నాం. అట్లాగే మా SCW చారిటబుల్ ట్రస్ట్ ఉందండి, కంపెనీ తరపు నుంచి కంపెనీ చేస్తుంది చాలా కార్యక్రమాలు. ఇలా గోయింగ్ ఆన్ దిస్. ఇది స్కూల్స్ అనేది మాత్రం ఈ ఇయర్లో ఇంకొక అంటే అప్ టు 700 దాకా రీచ్ అవుదామని ఉంది. ఇంకా 350 స్కూల్స్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు చేయాలని ప్రయత్నం. గ్రేట్ అండి, నిజంగా. అంటే ఒక్కటి కాదు, రెండు కాదండి, ఏకంగా ఆల్మోస్ట్ మీ టార్గెట్ వచ్చేసి ఒక 700 గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి ఉచితంగా పుస్తకాలు సప్లై చేయడం, ఉచితంగా బట్టలు పంపించేయడము, అండ్ ఉచితంగా పిల్లలు రాసుకోవడానికి బోర్డ్స్ ఇవ్వడము, అండ్ అలానే ఆ స్కూళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇప్పుడు చిన్న వర్షం పడినా కూడా పుస్తకాలు తడిసిపోతున్నాయండి, ఎక్కడ పెట్టుకోవాలో టీచర్స్ కూడా తెలియని పరిస్థితులు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అవునండి, అందుకని క్లోజ్డ్ షెల్ఫ్స్ కూడా ఇస్తున్నాం. అట్లాగే ఓపెన్ షెల్ఫ్స్ గబాలు తీసుకుని మేము చదువుకోవడానికి ఇవన్నీ ప్రొవైడ్ చేసామండి. అది చూస్తే అండి మనం ఇల్లు కనుక చూస్తే మనం దేని మన స్కూల్స్ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏది గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉన్నాయి, కొన్ని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ బాగానే ఉంటాయి. ఆ ఫండింగ్ ఏంటో మరి మనం అంతకన్నా డీప్గా వెళ్ళకూడదు. ఆ ప్రైమరీ హెల్త్ గురించి ఒకటండి మెయిన్గా చేస్తాం. అంటే హెల్త్ గురించి ఇప్పుడు అంటే రూరల్ చదువు గురించి మనం రూరల్గా ప్రైమరీ హెల్త్ గురించి చేస్తున్నాం. మన సాధ్యమైనంత వరకు మన వల్ల ఏంది చేస్తున్నాం. అంటే అన్నీ మనకు తెలుసుకునేది ఏముంది, కనపడతానే ఉన్నాయి కదా. అవునండి, మనం చేయగలిగాలనే మనసు చేసుకుంటూ వెళ్తామే. ఓకే అండి, రైట్. అంటే హెల్త్ అంటే ఈ హెల్త్ ఏ విధంగా అంటే మీరు ఏమైనా హెల్త్ క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా విలేజ్లో? హెల్త్ క్యాంప్స్ అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు మా ఊరు ఉంది, కనుమూరు మాది. ఎక్కడ సార్ మీ ఊరు? ఎక్కడ అన్నారు? మాది అంటే కృష్ణా జిల్లా అండి. ఉయ్యూరు నుంచి పామరు మధ్యలో ఉంటుంది, 4 kilometers ఉయ్యూరుకి. ఇటు నుంచి పామరు నుంచి 4 kilometers కనుమూరు. అక్కడ మా ఫాదరు పెద్దనాన్న గారు హాస్పిటల్ కట్టించారండి. దానికి సంబంధించిన ఎప్పుడు క్యాంప్స్ జరుగుతూనే ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఈ ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళందరూ ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు సార్. రైట్, గురించి మాట్లాడదాం తప్పకుండా. హలో, నమస్తే అండి.
నమస్కారం మామ. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడ నుండి? కడప నుండి శివ మామ. శివ, అవును మామ. సో ఎలా మంచి సాయిబాబా గారు వచ్చారు, మాట్లాడండి. శ్రీరామరాజ్యం చిత్ర నిర్మాత, ఇంటింటి అన్నమయ్య, ఇంకా చాలా ఉన్నాయి చిత్రాలు. మాట్లాడతారు ఏమైనా? మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శివ గారు. సార్ ఈనాడు వచ్చేసి మిమ్మల్ని ఒక దానికైతే ఖచ్చితంగా హైఫర్ చెప్పారు సార్. ఈనాడు వచ్చేసి చాలా చాలా మటుకు డివోషనల్ పరంగా వచ్చేసి యూత్ వచ్చేసి ఎలా తగ్గిపోతున్నారంటే డివోషనల్ దైవ గుళ్ళలోకి పోయేది అమ్మాయిల కోసమే అన్నట్టు పోతున్నారు సార్ అసలుకి చాలా మటుకు. కానీ ఈ సినిమాలు కూడా చాలా మటుకు సార్ అటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఈ కాలంలో వచ్చేసి ఆ కాలంలో వచ్చేసి చాలా మంది ఘంటసాల గారు చాలా వచ్చేసి చాలా మంది ట్రై చేస్తారు. కానీ ఈ కాలానికి వచ్చేసి ఇట్లా దైవ సినిమాలు మటుకు చాలా తక్కువ సార్. ఈ కాలంలో వచ్చేసి శ్రీరామరాజ్యం అంత గొప్ప సినిమా ఇంతవరకు నేను చూడలేదు సార్. మీ యూత్ చూడాలనే మ్యాక్సిమం మెయిన్గా తీసింది కూడా బాబు. మీ యూత్ని నేను అడ్వర్టైజ్ చేసి పబ్లిసిటీ చేసేసి 60% తీసుకురాగలిగాను. అప్పటికి 30 ముందు మీ యూత్ దాన్ని 60% దాకా లాక్కు రాగలిగా మిమ్మల్ని. నెక్స్ట్ పిక్చర్లకి ఆటోమేటిక్గా తప్పకుండా వాళ్ళు డెఫినెట్గా ఇంటరాక్ట్ అవుతారు, అందులో డెఫినెట్ నో డౌట్. అందుకని నీ ఆలోచన బాగుంది. ఎట్లాగే అందరూ మీ జనరేషన్ అంతా అట్లాగే అనుకుంటారు, నీట్లాగానే అనుకోవచ్చు. ఇంకా వచ్చేసి మీరు నా కోరిక ఏంటంటే సార్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు సార్. ఏంటంటే వచ్చేసి సపోజ్ నాకు వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ గురించి నాకు ఒక సంవత్సరం బ్యాక్ గురించి కూడా తెలియదు అనమాట. ఏంటి అసలు విజయవాడ యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా తెలియదు. తర్వాత పోతే ఇటువంటి పుణ్యక్షేత్రాలు దండిగా ఉన్నాయి సార్ అసలుకి వచ్చేసి. అవన్నీ మొత్తం సార్ వీలైతే మటుకు నిజంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోతారని నేను చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. కరెక్టే బాబు. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న ప్రజలందరూ చూడగలిగేది ఒక సినిమా అనేది ముఖ్యం. దాని నుంచి ఎవరైనా చెప్తేనే మీరు చూడగలరు, లేదా ఇప్పుడు అన్ని టీవీల్లో వస్తున్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. మీకు చాలా ఈజీగా చూడగలిగేది ఇది చేసే వాళ్ళ బట్టి మీ అభిరుచి బట్టి చేస్తారు వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు. కానీ ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎవరు కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామా అని అనుకోరు. ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు రేపు ఇంత చేసిన తర్వాత అది బాగోలేదనుకో, బాగుందనుకో, బాగున్నా బాగోపోయినా మీరు చూడలేదనుకో, ఆటోమేటికల్లీ ఆయన పొజిషన్ ఏంటనేది ఆయన చూసుకుంటాడు కదా. అందుకని రావయ్యి. అది మనం ఏదో ప్యాషన్గానో అభిరుచిగా ఉండి చేస్తే వస్తే వస్తుంది పోతే పోతుంది అనుకుని చేయగలిగినప్పుడు ఇలాంటివి ఏంటంటే 1-2 అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మీరందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఆ 1-2 అనేది పెయిన్ ఉంటుంది, తర్వాత పెయిన్ ఉండదు. అర్థమైంది బాబు? అలాగే మన ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో శ్రీరామరాజ్యం అంటే అసలు మేము ఫస్ట్ లో వెళ్తే మటుకు ఆశ్చర్యపడ్డాం అన్నమాట. ఈ కాలంలో శ్రీరామరాజ్యమా అసలు ఇంకా వదిలిపెట్టాల్సింది. అసలు సినిమా ఎంత మటుకు చూడాల్సిన అవసరం లేదనుకున్నాం. మేమేం మిస్ అయ్యామో తెలిసిందనమాట. కరెక్ట్. అదే అలా అనుకున్నావు కాబట్టి నీకు అది నచ్చింది. మనకి ఇది ఉందా రోల్ మోడల్ అంటే శ్రీరాముడిలాగా ఉండాలి మనం కూడా. అంటే రోల్ మోడల్ అంటే ఐ మీన్ జీవితంలో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది రాముడు చూస్తే తెలుస్తుంది. ప్రత్యేకంగా అభినందించాల్సి వచ్చేసి నయనతార గురించి సార్. అసలు నిజంగా సార్ నేను వచ్చేసి ఫస్ట్ లో మేము మా ఫ్రెండ్స్ అంతా డిస్కషన్ వచ్చేసి నయనతార గురించి. సినిమా స్టార్ట్ అయినా నుండి లాస్ట్ వరకు సినిమా ఆ హీరోయిన్ గురించి సార్. అసలు ఏంటి బాపు గారేంటి, నయనతార హీరోయిన్ ఏంటి, అసలు వాట్ ఏ కాంబినేషన్ అని చెప్పేసి అసలు చాలా చాలా కన్ఫ్యూజ్ పడ్డాం అనమాట. కానీ మీరు ఇందాక కాలర్ వచ్చేసి దానికి ఆన్సర్ ఇచ్చారు అనమాట. నిజం సార్, చాలా చాలా వండర్ గా నటించారు. వచ్చేసి మాకు కూడా వచ్చేసి మా నోళ్ళ కల్లా వచ్చేసి నోరు మూపించేస్తారు నిజంగా. నెక్స్ట్ మంత్ నీకు ఇంకా బాగా నచ్చుతుంది ఇంటింటి అన్నమయ్య చూడు. అప్పుడు నాకు నువ్వు ఫోన్ చేయి, మహేష్ గారికి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని నా గ్యారంటీగా నువ్వే చేస్తావు. ఇటువంటి సినిమా గ్యారంటీగా మా సపోర్ట్. దాంట్లో మిక్స్డ్ ఉంటుంది, నీకు ఎలా ఉంటుంది అనేది నువ్వు చూస్తావు కదా, చూసి చెప్పాలన్నమాట. సార్ ఖచ్చితంగా సినిమా సక్సెస్ మీట్ తర్వాత మరి మీరు మళ్ళీ ఒకసారి రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. రైట్. అండ్ మనతో మాట్లాడే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. హలో మహేష్ మామ గారు, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడ నుండి?
నేను అంజిరెడ్డి ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే అంజిరెడ్డి గారు మరి మాట్లాడండి. సాయిబాబా గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మీరు అదే మూవీస్ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడంటే శ్రీరామరాజ్యం వచ్చే మూవీ కానీ, సో కొన్ని విలువలు, కొన్ని స్టాండర్డ్స్, కొంత మన సంస్కృతి, ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాం. వాటిని ఫాలో అవుతూ మీరు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంకొకటి విషయం, మీరు అదే మీ సర్వీసెస్, సోషల్ సర్వీస్ రియల్ గా ఐ లైక్ వెకేషన్ గురించి ఇంట్రెస్టెడ్ అండి. సో నేను ఈ మధ్య మొన్న లాస్ట్ మంత్ నేను ఇండియా వెకేషన్ కి వచ్చాను. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు. ఎవరండి? ఒంగోలు. సో మీరు అన్నట్టు మీ స్కూల్, మీ ఐడియాగా అదే 10th క్లాస్ వరకు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, మా టీము ఎలా వెళ్తారు అన్నట్టు నేను కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను అక్కడ వెళ్ళి. వెరీ గుడ్. సో నేను ఐడెంటిఫై చేసింది మీకు కొంచెం మ్యాచ్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా వాళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే, సార్ మీరు ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్, బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే అక్కడ గైడెన్స్ ఇచ్చే టీచర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఒంగోలు నుంచి ట్రావెల్ అవుతారు. సో అక్కడ వాళ్ళకి వాట్ వీ నీడ్ ఈజ్ మెంటర్స్ కావాలి సార్. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పక్కన చాలా పల్లెటూరు నుంచి ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నడిచి వస్తారు సార్. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ఇవ్వమంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవ్వలేదు. లేకపోతే వీళ్ళు కూడా ఫస్ట్ వీళ్ళు అడగరు, టీచర్స్ అడగరు మనం చేయాలని. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ పిల్లలు ఒంగోలు చదువుతారు, లేకుంటే వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొన్ని, అందువల్ల ఎవరు ఉండరు. అంటే కన్వీన్స్ ఎలిమెంట్స్ ఎవరండి? వాళ్ళ కన్వీన్స్ ఎవరా? ఏంటండి కన్వీన్స్ ఎలిమెంట్స్ ఏమి ఉండదా వాళ్ళకి? ఎలిమెంట్స్ వాళ్ళకి లిమిట్ అంటే ఏదో కండిషన్స్ ఉన్నాయి, ఏదో 4 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలనో. అలాగా, అచ్చా అచ్చా, చెప్పండి. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ లోకల్ గా ట్యూషన్ లేకుంటే, ఇదివరకు సార్ విలేజెస్ లో చదువుకునేటప్పుడు ఒక టీచర్స్ అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆఫ్టర్ స్కూల్ కూడా వాళ్ళు చాలా గైడెన్స్ చాలా చెప్పి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు అక్కడ. అవును. సో బేసికల్ గా నేను ఐడెంటిఫై ఏంటంటే వాళ్ళకి ఒక మెంటర్ అనేవాళ్ళు ఉండాలి. ఒక పిల్లవాడికి ఒక మెంటర్ అనేవాళ్ళు ఉండాలి, ఒకళ్ళు చెప్పేటట్టు ఉండాలి. ఆఫ్టర్ స్కూల్ తోటి వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలికి వెళ్తారు సార్. వాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా చెప్పారు చాలా విషయాలు, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చినా కానీ డ్రింక్ చేస్తారు, వాళ్ళు అసలు పట్టించుకోరు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వెరీ ఎర్లీ మ్యారేజెస్ ఫర్ లేడీస్ అనమాట. సో ఇవన్నీ యాక్చువల్ గా రేపు పొద్దున ఏమవుతాయి, వీళ్ళ పిల్లలు వీళ్ళ సొసైటీలో రేపు ఇంపాక్ట్ అవుతుంది కదా. మనం ఏదో డెవలప్ అవుతున్నాం అనుకుంటాం కానీ, ఏదో సిటీలు టౌన్ లో అనుకుంటాం కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ ఉంది, సొల్యూషన్ లేదు అక్కడ. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అక్కడ మీరు. రైట్. సో ఆ ఎర్లీ అక్కడ బేసికల్గా ఇవన్నీ చెప్పాలి అంటే మెంటర్ ఎవరన్నా ఉంటే, లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక పిల్లవాడు వచ్చి ఒక మెంటర్ని అడిగి ఓకే ఇది ప్రాబ్లం అంటే ధైర్యం చెప్పేవాళ్ళు, అట్లాంటి సినారియోలు అక్కడ ఉన్న పల్లెల్లో లేదు అక్కడ. మీ టీం వెళ్తున్నారు అన్నారు కాబట్టి నేను కొంచెం ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అంటే డెఫినెట్ గా మీరు చెప్పాలి, అది కాదు. నేను మీరు మీ మనసులో ఏమున్నాయి మీరు చాలా చెప్పారు నాకు. అట్లాంటిది మనం ఏం చేయగలం అనేది ఏదైనా ఉంటే మీ ఆలోచన విధానం కూడా నాకు తెలియపరిస్తే, అంటే నా అడ్రస్ మీకు చెప్తాను, ఇప్పుడు రాసుకోండి. నాకు లెటర్ రాసినా చాలు మీరు, లేకపోతే ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసినా మన ఇద్దరం ఒకసారి కూర్చుందాం, లేకపోతే మీరు లెటర్ అయినా రాయండి. దాన్ని బట్టి మీ మెయిల్ అడ్రస్ ఉన్నా ఓకే, ఫోన్ నెంబర్స్ అయినా, లేకపోతే నా మెయిల్ అడ్రస్ ఇస్తాను, టెక్స్ట్ ఈమెయిల్ చేస్తాను నేను. ఓకే అండి. యాక్చువల్ గా ఇది నేను ఎవరినో తీసుకుంది కదా సార్, నేను వెళ్ళాను 2 months ఉన్నాను ఇండియాలో బేసికల్ గా. ఒక విషయం అండి అంజిరెడ్డి గారు, ఒక విషయం అండి, మీరు ఏ ఏరియాలు కవర్ చేశారండి అక్కడ? అక్కడ పొదిలి ఏరియా కవర్ చేశాను సార్. ఓకే, ఐ నో దట్. ఓకే, పొదిలి ఏరియాలో నేను 2-3 స్కూల్స్ బాగా వీక్ గా ఐడెంటిఫై చేసాము. అక్కడ ఎవరినన్నా ట్యూషన్ పెట్టడానికి లేకుంటే నా ఓన్ మనీగా అట్లా చేద్దాం ప్లాన్ కానీ, బట్ రీసోర్స్ దొరకటము, డెడికేటెడ్ పీపుల్ లేకుంటే సర్వీస్ మోటివ్ గా ఉండి వర్క్ చేసే వాళ్ళు కావాలని అంటే దొరికే సిచ్యువేషన్ కాదు అక్కడ. అంటే లోకల్ గా ఉండి వర్క్ చేయాలా, అది ప్రాబ్లం. అదే బట్ మీరు అనుకున్నవన్నీ కొద్దిగా నాకు మెయిల్ ఇవ్వండి, నా ఆలోచన విధానం మనం ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. దాన్ని బట్టి విచ్ ఈస్ ద బెస్ట్ చూసుకుని నా వల్ల అయింది తప్పకుండా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. నిజంగా కూడా చాలా హ్యాపీ అనిపించేసింది. సో అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ అయిపోయినాయి, దాని గురించి మరి హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకుంటున్నారు. హెల్త్ అంటే ఇప్పుడు మెయిన్గా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చూసారా? అవునండి. వాళ్ళకి న్యూట్రిషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు, ఆఫ్టర్ డెలివరీ న్యూట్రిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ అండి. దాని గురించి
జస్ట్ ఒక 2 months అయింది స్టార్ట్ చేసి. ఒక 2 places కవర్ చేసాం. ఓకే. అది ఇంకా చాలా చెయ్యాలండి. అది మనకున్న మిగతా వాటితో పాటు ఇది చేసుకుంటూ వెళ్ళటానికి నాకు కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పౌష్టిక ఆహారం అంతా కూడా అందించే ప్రయత్నం అన్నమాట. దాని ప్రకారం ఎట్లా చేయాలి ఏంటనేది ఇంకా మేము చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ 2 చేసాము అప్పటికి. ఇంకా మేము దాన్ని ఇంకా ఇంకా కొంచెం పందాలో పెట్టాలి, లైన్లో పెట్టాలి. అది వాలంటీర్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఆ ఏరియాస్లో ఉండే లేడీస్ని, జస్ట్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని చూస్తాం. మనం కరెక్ట్గా చెప్పగలిగిన స్టేజ్ కాదు. స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్ కాబట్టి మనం చెప్పలేము. తర్వాత ఈ విషయం బాగుంది సార్. ఇప్పుడు మన పిల్లల విషయంలో, పిల్లల చదువుకు సంబంధించిన, తర్వాత గర్భిణీ స్త్రీలకు విషయాలకు సంబంధించిన పౌష్టికాహారం అందించే ఒక కొత్త ప్రయోగం, ఎవరు కూడా చేయనటువంటి. తర్వాత శిథిలావస్థలో ఉన్నటువంటి ఎన్నో మనకు దేవాలయాలు ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి కొన్ని దేవాలయాలు కూడా మీరు అభివృద్ధి చేశారని చెప్పేసి విషయం తెలుసు. అది అట్లయితే 1996లో శ్రీశైలంలో చేసామండి. ఓకే. అంటే ఎక్కడ సార్ శ్రీశైలంలో? శ్రీశైలంలో మనము సుండిపెంట అని ప్రాజెక్ట్ కాలనీ అంటారు. అక్కడ 1996లో చిన్న గుడి ఉండేది. గుడి కూడా కాదు అది, ఒక చిన్న 4 గోడలు ఉండి దాంట్లో 6 అడుగుల బాబా ఫోటో పెట్టి పూజ చేస్తూ ఉండేవారు. అప్పటికి 8 ఏళ్ళు అయిందంట అట్లా చేయటం మొదలెట్టి. ఓకే. చిన్న బాబా ఫోటో పెట్టేసుకొని అప్పటికి 8 ఏళ్ళు అయింది. ఓకే. ఆయన మస్తాన్ రెడ్డి గారని, అక్కడ అట్లాగే డాక్టర్ కోటేశ్వరరావు గారని, వాళ్ళిద్దరు ఇదిలో అప్పుడు చుట్టూతో ప్రహరీ పెట్టారంట వీళ్ళు, అంటే రాళ్లతో. 3.5 acres అది. పాపం అట్లాగే ఉన్నప్పుడు నేను 1996లో వెళ్ళాను. అప్పటికి వాళ్ళిద్దరూ లేరు, నో మోర్. ఓకే. 96లో మీరు వెళ్ళారు అక్కడికి? 96లో నన్ను, అంటే మేము శ్రీశైలం డ్యామ్ మా కంపెనీ కట్టిందండి 1974 to 77, సారీ 75 to 78. ఓకే. ఆ టైంలో నేను శ్రీశైలం వెళ్తూ ఉండేవాడిని. ఓకే. ఆ డ్యామ్ కూడా మీరే? డ్యామ్ కన్స్ట్రక్షన్ మన కంపెనీ. మీ కంపెనీ చేశారు? అవునండి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళలేదు ఏది, అప్పుడు లేదు ఇది బాబా గుడి. జనరల్గా ప్రతి సంవత్సరం నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 అవ్వండి, 5 times 7, 10 times 7 అవ్వండి వెళ్తూనే ఉంటా. ఓకే. అలా వెళ్తున్నప్పుడు 96లో మా ఫ్రెండ్ వాళ్ళు అన్నారు, ఇక్కడే పక్కనే చూద్దు కానీ రా బాబా గుడి అని అంటే, లేదులే అన్నాను. ఈ లోపల కమిటీ వాళ్ళు వచ్చారు. వచ్చి ఒకసారి రండి అది ఇది అని అంటే, సాయంకాలం వస్తానండి. వెళ్తే చూస్తే ఏముంది అక్కడ, 4 గోడలు చిన్నది అది ఇది చూశాను. చుట్టూతో చూసిన తర్వాత ప్రహరీ అదంతా మామూలుగా రాళ్లతో పెట్టుకుని ఉన్నారు, పిచ్చి మొక్కలు అన్నీ ఇట్లా అంతా. మరి అయినా వాళ్ళు మెయింటైన్ ఇంట్రెస్ట్ కొద్దీ ఉన్నారు. అప్పుడు నేను అడిగాను వాళ్ళని, కాసేపు ఆగి, బాబా ఫోటో పెట్టుకున్నారు కదా, బాబా స్టాచ్యూ నేను పెట్టిస్తాను, మీకు ఇష్టమేనా అని అడిగాను. అంతకన్నా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెనక్కి తిరగలేదు అది. ఓకే. ఇవాళ అది 3.5 ఎకరాల్లో ఉంది. లేని దేవుడు లేడు అక్కడ. సీతారామ కానీ, వెంకటేశ్వర స్వామి, పద్మావతి కానీ, కృష్ణార్జునులు కానీ, 3.5 ఎకరాల్లో డైనింగ్ హాల్ కానీ, గ్రేట్ అండి. లేడీస్ జెంట్స్ వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్లీ మెయింటైనింగ్. అండ్ చూడాలి అది, మీ గార్డెన్ కానీ అది చూస్తేనే సీసీ కెమెరాస్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్. సో ప్రతిరోజు కొన్ని వందలాది మంది భక్తులు వచ్చేసి దర్శించుకొని వెళ్తుంటారు స్వామి వారిని. అవునవును. అది నా జీవితంలో అదొక తృప్తి. ఓకే. టిల్ గోయింగ్ ఆన్. ఓకే. ఇట్లాగే వెళ్తుంది అది నేను ఉన్నంతకాలం. ఓకే. అది శ్రీశైలం దగ్గర చేసినటువంటిది, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. ఓకే. మరి మీ జిల్లాలో కూడా కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు ఆలోచించారా దాని గురించి? మా జిల్లా ఉందండి, చాలా సార్లు ఇచ్చాము. ఏదో అంటే శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ అని కాకపోయినా ఓకే బాబా స్టాచ్యూస్ చాలా సార్లు ఇచ్చాను. చాలా స్టాచ్యూస్ ఇచ్చేసారు. బెంగళూరులోనేమో ఇది వెంకటేశ్వర అవనివ్వండి, అమ్మవారు అవనివ్వండి, విఘ్నేశ్వరుడు అవనివ్వండి, కన్యకా పరమేశ్వరం అవనివ్వండి, వీళ్ళందరికీ ఆర్నమెంట్స్తో వాళ్ళ టెంపుల్లో మొత్తం చేయించాం. ఓకే. ఉన్నాయండి. ఇప్పుడు వరంగల్లో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు జనరల్గా స్టాచ్యూస్ బయట నుంచి ఒప్పుకోరు. అవునండి. అవునండి. నేను వాళ్ళతో అన్నాను అనమాట, నేను ఐఎమ్ ఇస్కాన్ మెంబర్ సిన్స్ 20 years. అయితే నేను చేయిస్తాను, విగ్రహాలు అయినా నా చేతులతో చేయిస్తానంటే
దీన్ని నేను డెవలప్ చేస్తానని లింక్ పెట్టా. అయితే వాళ్ళకి వేరుగా క్యాష్ పేమెంట్ చేస్తూనే మళ్ళీ ధ్వజస్తంభం కూడా నా తరపున పెట్టిస్తూ దీనికి మెలికి పెడితే చివరికి వాళ్ళు ఏదైతే మొత్తానికి అక్కడ ఏదో మాట్లాడుకున్నారు, కలెక్టా ఫోన్ చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, మాట్లాడుకుని గో హెడ్ అన్నారు. ఓకే. అప్పుడు మళ్ళీ నేను ఏది చేయించినా కూడా నేను జైపూర్లో లల్లు ప్రసాద్ శర్మ అని నేషనల్ అవార్డు విన్నర్ ఉన్నారు. 80 years ఉంటాయి ఆయనకి. వారి క్వారీ నుంచి వస్తేనే వారి హ్యాండ్స్తో మౌల్డ్ చేస్తేనే ఫైనల్గా ఆయనకి చేసి పంపుతారు. ఫైనల్ మాత్రం అక్కడి నుంచే తెప్పిస్తాను. అలా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు జోధ్పూర్ టెంపుల్కి ఒకటి జోధ్పూర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇస్కాన్. అక్కడే పోతున్నాను. అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ మన హైదరాబాద్లోనూ నిజాంపేట బాబా గుడిలో మనం ఇచ్చిందే ఉంది. 4.5 feet అది బ్లాక్ స్టోన్. ఇది ఓకే. వాళ్ళు అడిగారు బ్లాక్ స్టోన్ కావాలి. ఓకే. బ్లాక్ స్టోన్ అంటే అది ఒక నీలమైన రంగులో రకంగా ఉంటుందండి. ఇక్కడ మన నిజాం ఇటు సినిమా పరంగా భక్తికి సంబంధించిన అట్లాగే రేపల్లె, తెనాలి దగ్గర కన్సర్లవాలిపాలెం మెయిన్ రోడ్డు మీదే. ఈ తర్వాత చిమగుర్తు దగ్గర నాగపట్లపాలెం. ఓకే. అక్కడ ఏం చేస్తారు నాగపట్లపాలెం? ఇదంతా బాబా విగ్రహాలు. తర్వాత నెల్లూరు దగ్గర ఏగూరు టెంపుల్ అని ఇంకా ఉన్నాయి. కానీ అద్భుతం అండి, ఎక్కడ చూసినా అంటే ఎన్ని విగ్రహాలు బాబాకు సంబంధించినటువంటి మీరు భక్తులకు ఇచ్చేసి బాబా ఆశీర్వాదాలు పొందుతున్నారు. నిజంగా ఏంటి సార్? మసీదులకి చర్చిలకు కూడా అందరూ ఒకటే కదా. అంటే అంటే జాతీయ సమైక్యత అనమాట. అంటే జాతీయ సమైక్యతని కదండి, ఇప్పుడు అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి దేవుడు ఒకటే. దేవుడు ఒకటే. సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటే. సార్ అంటే మీకు ఎందుకు అలా అనిపించింది సార్? నువ్వు సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది నిజంగానే అని మీరు నమ్ముతున్నారు కదా, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడైనా అనుభవం ఎప్పుడైనా జరిగింది? అనుభవంగా ఉన్నాయండి. నాకు 74 నుంచి నాకు అనుభవం. మాతో ఒకసారి షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఎవరు అనుభవించింది వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేమండి. ఓకే. చేసినా కూడా నమ్మలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. నాకు జరిగింది నేనైతే మా బ్రదర్స్ ఉద్దేశంలో నేను 17 deaths మిస్ అయ్యా. 17 deaths మిస్ అయ్యారు మీరు? మా బ్రదర్స్ పద్ధతిలో అయితే. నా పద్ధతిలో అయితే 12 deaths గ్యారంటీ. 5 years back I am coma in 7 days in Yashoda. My God. All organs except kidney తప్ప అన్నీ డెడ్ అయింది. మళ్ళీ రిటర్న్ అయింది. ఎలా అయింది, ఎందుకు అయింది, ఏంటి ఎవరికి తెలియదు. యశోద హాస్పిటల్ డాక్టర్ ఎంవి రావు ఫేమస్, అందరికీ తెలుసు. ఆయన పేషెంట్ 98 నుంచి నేను. మరి సార్ ఆయన చెప్పాలి, ఆయన అనేవాడు ఎట బతుకుతున్నావు అని. ఏమో నాకేం తెలుసు అనేవాడు. అందుకని చెప్తే కొన్ని ఇదే కాదు, కొన్ని ఉన్నాయి. 17 deaths అంటే ఎలా అయినా అవ్వచ్చు. ఇప్పుడు నా ఫైర్ అయింది, ఎలక్ట్రికల్ అయింది, ఇదంతా ఇది స్కిన్ అంతా పోయింది, మళ్ళీ వచ్చింది అంతే తప్ప నేనేమి సర్జరీ చేయాల్సిన. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా అద్భుతం అనిపించేస్తుంది సార్ సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి. అది మనం ఎవరికి వాళ్ళకి తెలుస్తుందండి, అంటే అనుభూతి, ట్రాష్ అంటారు. లేకపోతే ఓకే న్యాచురల్, అది సహజంగా అట్లా ఆలోచన చేసేవాడు సహజమే కదా. కానీ ఒక విషయం సార్ నిజంగా ఇప్పుడు ఒకటండి, మనం ఎలా పుట్టాం అనేది చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. దేవుడు లేడంటే, దేవుడు అని కాదు, సూపర్ న్యాచురల్ పవర్ లేదంటే ఒప్పుకుంటా. ఓకే. మనం ఎలా పుట్టాం? అమ్మ నాన్న కలిస్తే పుట్టాం, కరెక్టే. అవును. ఎలా అమ్మ నాన్నలు ఎలా వచ్చారు దానికి చెప్పమను. లేకపోతే ఏదో పోయిన తర్వాత సోల్ వెళ్తుందంటారు, దానికి చెప్పమను. సమ్ సూపర్ న్యాచురల్ పవర్ ఈజ్ దేర్ అని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారుగా. అవునండి. అంతకన్నా ఎక్కువ కాదుగా మనం. కరెక్ట్. అది ఆలోచించవచ్చుగా. పోనీ కనీసం ఉందేని ఒప్పుకోమని నేను అన్నాం, లేదని మాత్రం అనద్దు. అంతే. ఎవరి నమ్మకాలు అలా, ఎవరి నమ్మకాలు. ఓకే. ఇప్పుడు నేను చెప్పబట్టాడు పైకి వచ్చాడు అంటాడు ఎవడో, మరి వీడు చెప్పినాడు ఇంకోడు పోతారు. ఏంటి నా పరిస్థితి ఏంటంటే నీ కర్మరా అంటాడు ఆడిని. మరి వీడికి ఇంకా క్రెడిట్ ఏంటి? ఓకే. నేనే సాధించాను, నేనే కొట్టాను బ్రహ్మాండంగా, అది ఇది అంటారు కొంతమంది. ఏంటంటే సాధించేది, అలాంటి సాధన నీకు కలగాలని ఆయన ఎప్పుడో పెట్టాడు నీకు. ఆయన డ్రైవే అది, దైవ నిర్ణయం అంటారు. దైవ నిర్ణయంలో డ్రైవ్ కూడా అలాగే వస్తుంది ఆటోమేటిక్. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక్కో పని మనకి 5-6 నెలలు పట్టచ్చు,
ఒక్కొక్క రోజున మనకు తెలియకుండా సడన్గా ఎప్పుడో 4 నెలలు పడుతుంది అనుకున్న పని 4 నిమిషాలు అవుతుంది. ఎందుకు ఎట్లా అవుతుంది? అవును, అంతే. కరెక్ట్ సార్. ఏం చెప్పలేమండి. అది దాంట్లోకి వెళ్తే తర్కం, అది డిస్కషన్, అది దానికి తెగదు, నో ఎండ్. కరెక్ట్ అండి. వాళ్ళు చెప్పింది వాళ్ళు రైట్ అంటారు, వీళ్ళు చెప్పింది వీళ్ళు రైట్ అంటారు. ఎందుకు వచ్చింది? కామ్గా ఉంటే పోరా. బట్ ఏదేమైనా కూడా మీరు చేసిన మీరు అన్నారు కాబట్టి నేను బయటపడ్డా, లేకపోతే అసలు బయటపడ్డా నేను ఎవరి దగ్గర ఎత్తున్న ఇట్లాంటి విషయాలు. కానీ నిజంగా ఇది చాలా అరుదైనటువంటి విషయాలు మేము ఈరోజు మేము తెలుసుకోవడం. ఎక్స్క్లూజివ్లీ టోరీ ఇంటర్వ్యూ అనమాట ఇది. కానీ నిజంగా సార్, మనస్ఫూర్తిగా నేను ఈరోజు చెప్తున్నాను, మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామరాజ్యం అండ్ ఇంటింట అన్నమయ్య ఆ చిత్రాలతోటి ఎంతోమంది ప్రేక్షక ఆదరణ పొంది అండ్ ఎంతోమంది మనసులో భక్తిభావం పెంపొందించేసి, అది కాకుండా చిన్నపిల్లలకి అంటే పిల్లలకు అవసరాలు తెలుసుకొని పిల్లలకి స్కూల్ బుక్స్ ఇచ్చడము, ఈ యొక్క 700 స్కూల్లోకి మీరు పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్, పుస్తకాలు, బట్టలు కూడా ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి పౌష్టికాహారం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీశైలం దేవస్థానంలో ఎవ్రీ ఇయర్ వేద పాఠశాలలకి ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ బర్త్డే రోజున వాళ్ళకి బట్టలను భోజనాలు అవి పెట్టిస్తాము. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. వేదాలు వాళ్ళే కదా కాపాడేది. కరెక్ట్ అండి. ఆ పిల్లలు చదువుకుంటారు అక్కడే, వాళ్ళకి ఏమున్నాయి స్టెప్ బై స్టెప్. అండ్ ఇది ఇంకొక విషయం అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ కానివ్వండి, నాగార్జున కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు చెప్పండి సార్. వాడపల్లి, ఓకే, వాడపల్లి బ్యారేజీ, వెలిగల్లు ప్రాజెక్ట్, వెలిగల్లు అండ్ గోరకల్లు రిజర్వాయర్, ఓకే, అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ మొదట్లోనండి, ఇప్పుడు మా చిన్నప్పుడు. ఇంకా ఎస్ఆర్బి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, వీటన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయండి. ఇన్వాల్వ్మెంట్ అంటే మీ చేతులతో అక్షరాల కెనాల్స్, లెక్కకు లేనటువంటి పోలవరం కెనాల్స్. ఇప్పుడు రీసెంట్గా కంతనపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ జస్ట్ ఏటూరు నాగారం దగ్గర, అది జస్ట్ గవర్నమెంట్ ఓకే చేసింది మొన్న 3 days బ్యాక్. కంగ్రాచులేషన్స్ సార్. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయ్యినట్టు ఉన్నారు సార్. ఇదే నార్త్లో ఉన్నాయండి ఇంకా పవర్ ప్రాజెక్ట్స్. నార్త్లో కూడా స్టార్ట్ చేశారా సార్? నార్త్ ఇప్పుడు కాదండి, సిన్స్ 1980 నుండి 1980 నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నేపాల్, ఇప్పుడు కాఠ్మండు, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్. ఓకే, నేషనల్ హైవేస్ అండ్ అబ్రాడ్లో కూడా ఉన్నాయండి మైన్స్ తోటి. అంటే జాతీయ రహదారులు ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు మీకు ట్రాన్స్మిషన్ లైన్స్, ఓకే, తర్వాత మెట్రో రైల్వే ప్రాజెక్ట్స్ బాంబేలో 12 ఉంటే 11 మనం చేస్తున్నాం. గ్రేట్ అండి, గ్రేట్. మెట్రో రైల్కి సంబంధించింది. ఓకే, బాంబేలో ఆల్మోస్ట్ మనీ ఆల్మోస్ట్ అండి. ఇలా చాలా ఉంది. మీకు మా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే SEWinfra.com కొడితే వస్తుంది. మళ్ళీ ఒక్కసారి సార్, SEW రైట్ Infra.com. అంటే ఈ ప్రాజెక్టులతోటి కొన్ని వందల ఎకరాలకి సాగునీరు అందించడం, దాంతో రైతులు సంతోషపడడం. రంగాల్లో అంటే స్టూడెంట్స్ విషయంలో తీసుకోండి, యువతకు సంబంధించి తీసుకోండి, భక్తులకు సంబంధించి తీసుకోండి, రైతులకు సంబంధించి తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ ఇండియా మొత్తాన్ని ఒక సస్యశ్యామలంగా చేసుకున్న ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందులో ఒక చిన్న పార్ట్ మన ఫింగర్ కూడా ఉంది అని. ఎగ్జాక్ట్లీ సార్. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ బాంబేకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్. హలో, నమస్తే అండి. నమస్తే అండి మహేశ్వర్, నేను మైత్రి అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, మాట్లాడండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు హ్యాపీ టీచర్స్ డే. యా, థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. మరి సాయిబాబా గారు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామ్మా. అదే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సూపర్ న్యాచురల్ పవర్ గురించి, నేను కూడా బిలీవ్ చేస్తానండి ఉందని. సమ్ పవర్ ఈజ్ దేర్. ఎందుకంటే కొన్ని పనులు ఏంటంటే మీరు చెప్పినట్టు ఎంత వెయిట్ చేసినా అది అవ్వవు, మనము దాంతో విసిగెత్తిపోతాం. కానీ హోప్స్ లూజ్ అవ్వకుండా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. మనని ఎప్పుడు సక్సెస్ డోర్ తడుతుందో మనకి తెలియదు కదా. కరెక్ట్. లక్ ఎప్పుడు పర్మిట్ చేస్తే అప్పుడు ఐ బిలీవ్ ఇన్ లక్ అండి. హార్డ్ వర్క్ అండ్ లక్ రెండు బిలీవ్ చేస్తాను నేను. నాట్ లక్, దట్ ఈస్ గాడ్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్. గ్రేట్. అవునండి. నేను సాయిబాబా భక్తురాల్ని. సో నాకైతే నేను ఇట్లా అనుకోగానే పనులు అయిపోతాయండి. అంటే అది నేను బిలీవ్ చేస్తాను. వెరీ గుడ్. అనుకుంటే డెఫినెట్ గా అయిపోతాయి నాకు పనులు. నిజంగా. మైత్రేయ గారు,
అండి మీరు అంటే ఏదైనా అనుకోగానే అయిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, అంటే అది ఆమె చెప్పేది ఏంటంటే సంకల్ప బలం అంతే, సంకల్ప బలం. చివరిగా నేను ఒక విషయం తెలియకుండా అయిపోతాయండి. థర్స్డే రోజు నేను థర్స్డే ఏది మొదలు పెట్టినా ఇది అవ్వకపోవటం అంటూ ఉండదు. సో నాకు అట్లా బిలీఫ్ ఏర్పడిపోయింది. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. అది ఏదన్నా అవనియండి, సమ్ పవర్ అన్న అవనియండి, సూపర్ న్యాచురల్ పవర్ అయినా అనుకోవచ్చు, గాడ్స్ గిఫ్ట్ అయినా అనుకోవచ్చు, ఏదైనా కానీ. బట్ ఇఫ్ ఐ స్టార్ట్ సంథింగ్ ఆన్ థర్స్డే అంటే బాబా పేరు తలుచుకోగానే, అందుకే వాళ్ళ థర్స్డే రోజు ఆయన చెప్పగానే కాల్ చేశాను నేను. గ్రేట్ అండి. కానీ యా మంచి విషయం షేర్ చేసుకున్నారు. చివరిగా ఒకటి అడగొచ్చా మిమ్మల్ని? యా చెప్పండి. ఈ సంవత్సరం నా పెళ్లి కావాలని చెప్పేసి ఒక్కసారి అనుకోండి మేడం, సరిపోతుంది. తప్పకుండా అవుతుంది. నిజం అండి. నేను నా నోటి పవర్ ఏంటంటే, నేను ఏదన్నంటే అందరికి, నేను ఎక్కడ కాల్ పెడతాను అక్కడ గోల్డెన్ లెక్కే. థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రోజు. నిజంగా బిలీఫ్ ఉంటే చెప్పండి, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ గోల్డెన్. గోల్డ్ వద్దమ్మా, ప్లాటినం లాగా వెళ్ళు. అండ్ సాయిబాబా గారు కూడా మీ అబ్బాయికి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి షో కూడా కాల్ చేశాను నేను. ఈరోజు ఎలమంచిలి సాయిబాబు గారు ఈరోజు మా టోరీ స్టూడియోకి వచ్చే కారణం ఏమిటి అంటే, శ్రీరామరాజ్యం సక్సెస్ గురించి మాట్లాడడానికి కాదు సార్ అసలు యాక్చువల్గా. ఏదో వాళ్ళ అనుకోకుండా నాతో చాలా ఎక్కువ మాట్లాడేసి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది నాకు కూడా అలా మీతో. నిజంగా చెప్తున్నాను, అంటే ఈ సక్సెస్ గురించి కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు సార్, భారతీయులందరికీ వాట్ ఈ శ్రీరామరాజ్యం అనేది అందరికీ తెలుసు. అండ్ అలానే ఇంటింటి అన్నమయ్య ఎంత సక్సెస్ సాధిస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు లైఫ్ ఆఫ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒక మార్గదర్శి, అంటే ఒకప్పుడు మామూలుగా ఒక మామూలు కుటుంబం నుండి ఈరోజు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా అలా కష్టపడుతూ అన్నిటిని నమ్ముకొని ఈరోజు ఎంటైర్ ఇండియాలోనే ఇన్ని వందల ప్రాజెక్టులు చేసుకుంటూ వందలాది మంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేస్తాడు. అలానే ఎంతోమంది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఇంత సమాజ సేవ చేసుకుంటూ ఇంకా ఏదో సాధించాలి, మీతోటి దేవుడు ఇంకా ఏదో పనులు చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు 17 సార్లు మిమ్మల్ని కరెక్ట్ సార్, అందుకోసమే నిజంగా నేను కూడా నమ్ముతున్నాను. కరెక్ట్ సార్, అంటే మీరు ఇటువంటి ఇంకెన్నో చిత్రాలు తీయాలి సార్, ఇటువంటి పౌరాణిక చిత్రాలు మీరు తీయాలి, ఇంకా మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని చెప్పేసి. చివరిగా సార్ ఒక్కటే సార్, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకుండా ఉంటే చాలమ్మా సార్, అదే లైఫ్ సక్సెస్ సార్. మనం నడమంత్ర సిరిలాగా ఫీల్ అయిపోతారు అందరూ. ఓకే, అన్నీ మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తారు సార్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేదని మర్చిపోతారు, మా గుర్తులు లేనట్టు ప్రవర్తిస్తారు. అది ఏ రోజునైతే నువ్వు మర్చిపోయావో నువ్వు ఎప్పుడైనా జీవితంలో దెబ్బతింటావు. అంటే మీరు ఏమంటారు, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అదే మర్చిపోవద్దు, అదే సక్సెస్ అంటారు. మనం ఎప్పుడు మనం పద్ధతి మార్చుకోనంత కాలం ఓకేనండి. ఓకే, ఎప్పుడైతే మన పెద్దలు మనకేమి నేర్పారో ఎక్కడైతే ఉండి ఎక్కడి నుంచి మనం పైకి వచ్చామో ఆ స్టేజ్ మర్చిపోవద్దు. అప్పుడు ఉన్న బంధాలు బాంధవ్యాలు ఎథిక్స్ అన్నీ మెయింటైన్ చేసి ఆ వ్యక్తులను మర్చిపోకుండా ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలంటారే, ఒదిగి ఉండమని నేను అన్న, కానీ అట్లా లైఫ్ లీడ్ చేస్తే బెటర్. అంతేగాని ఏదో మధ్యలో నాకు 10 కోట్లు వచ్చింది 100 కోట్లు వచ్చింది ఇదే చాలు నాకు నడమంతరపు సీర్ అంటారు. అవునండి, అప్పుడు టోటల్ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నారు సార్. ఈ విషయంలో ఒకటి అడగాలి, అంటే ఒకప్పుడు మామూలుగానే మధ్యతరగతిగా ఉండి ఇప్పుడు కోటీశ్వరులు కాగానే వాళ్ళ ఆలోచనలు కొద్దిగా చేంజ్ అయిపోతున్నాయి సార్. అంటే జనరల్ ఎందుకు ఇలా చేంజ్ అయిపోతుంది? అది డిపెండ్ ఆన్ పర్సనాలిటీ, డిపెండ్ ఆన్ పర్సన్. కరెక్ట్, అంతే. అది మనం అదే వద్దంటున్నారు మీరు. గ్రేట్. సో అదే అండి, ఇప్పుడు ఈ రోజు కూడా ఎంత సక్సెస్ సాధించి అయినా కూడా డౌన్ టు ఎర్త్ ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండడం అనేది నిజంగా సార్. అంటే మీకు అట్లా అనిపించట్లేదు, కానీ మాకు అలా అనిపించేసింది సార్. అది అక్షరాల నిజం. సో మీరు ఇంకా సక్సెస్ సాధించాలి. దేవుడు ఏదో మహత్తర కార్యక్రమానికి మీ సేవ కోసం చెప్పేసి ఉంచాడు సార్. ఆ సేవ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని చెప్పేసి హృదయపూర్వక కోరుకుంటూ, సాయిబాబా గారు మీకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలి, సిరి సంపదలు ఇవ్వాలి, నిండు ఇంకా చాలా చాలా ఏళ్ల సంవత్సరాలు మీరు మీ సేవ మాకు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ మీకు పాదాభివందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ అటువంటి వ్యక్తులు అవసరం సార్ సొసైటీకి. థ్యాంక్ యూ సార్. ఈరోజు లైఫ్ ఆఫ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ షోలో ఎలమంచి బాబా గారు రావడం జరిగింది. అటువంటి మహానుభావుని కలుసుకోవడమే నాకు చాలా హ్యాపీ. విన్నారు కదా ఆయన మాటల్లో కొన్ని వందల ప్రాజెక్టులు అండి, 1 కాదు 2 కాదు. మీకు ఆయన గురించి మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. సో మరి ఈరోజు మన లైఫ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు.
అనేది ఒకటి గుర్తుపెట్టుకొని కృషి, పట్టుదల, ఏకాగ్రత, దాంతోపాటు దైవ నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. మీతో మాట్లాడి చివరిగా ప్రవాసాంధ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఎక్కడున్నా వారి జీవితాలు సుఖమయంగా ఉండాలని కోరుకుంటానండి. ఎవరి మీద జలసీలు ఏమీ లేకుండా మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అయ్యి మీ చిల్డ్రన్ గ్రోత్ గురించి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ రేపు ముందు మనము పెద్దవాళ్ళం అవుతాం అయినప్పుడు మనకి ఆధారంగా ఎవరుంటారు అనేది ఆలోచించకుండా అప్పటికి కూడా ఇప్పుడే మీరు ఏర్పాట్లుగా అంటే ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చిల్డ్రన్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఆ విధంగా ఉండాలి. అందరూ కలిసి ఉంటే ఇంకా మంచిది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఒకళ్ళు ఇక్కడ ఉంటే ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు కెనడా, ఒకళ్ళు ఇంకో చాట ఉండే రోజులు కాబట్టి రిటైర్మెంట్ స్టేజ్లో కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసుకోండి. మీ అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ యూర్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారం మళ్ళొక లైఫ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఇంటూ తెలుగు వారి ఆత్మీయ వారధి చోరీ. యువర్ మామ మహేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.